జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 1వ తేదీ, లేఖన భాగము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 9వ వచనము, అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క దీర్ఘశాంతము అంటే దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, సంపదిస్తాడు. మరి ఇచ్చిన తర్వాత దేవుడు కూడా ఆశిస్తున్నాడు. నీకు ఏ విధమైతే లోక సంబంధమైన ఎంత ఆశపడతావో, కోరిక కలిగి ఉంటావో, అలాగనే దేవుడు కూడా మనుషులందరి నుంచి మొట్టమొదటిసారిగా ఆయన కోరుకునేది ఏమిటి అంటే మరి మారు మనసు. మారు మనసు అంటే దేవుని వైపు తిరగటము. టర్న్ టు ద లార్డ్ అంటే ఇప్పుడు నువ్వు ఎడం చేతి పక్క వెళ్తున్నావు, నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు, లోకానుసారంగా వెళ్తున్నావు. అది వద్దు అనుకొని దేవుని వైపు తిరిగి దేవుడి చిత్తానుసారంగా నడవటం, అదే మారు మనసు. మారు మనసు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలలో ఆయన ఏ పట్టణంలో అయితే విస్తారంగా అద్భుతాలు చేశాడో వారు మారు మనసు పొందనందుకు వారిని గద్దించాడు. అయ్యో బెత్సైదా, అయ్యో కొరేజీనా, మీలో చేసిన అద్భుతాలు తూరు సీదోనులో చేస్తే వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. ఓ పరలోకమంతగా ఆకాశమంతగా హెచ్చించబడిన కపెర్నహూమా, మరి నువ్వు పాతాళమంతగా దిగిపోదు. కారణం దేవుడు చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు, స్వస్థత పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. అయితే మారు మనసు పొందకనే వాళ్ళు నశించారు. జల ప్రళయమైనప్పుడు దేవుడు మరి మారు మనసుకి దేవుడు కోరుకుంటూ దీర్ఘశాంతం కూడా చూపుతున్నాడు. మారతారు అని సమయం ఇచ్చాడు. జల ప్రళయానికి ముందు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఓడ నిర్మించుకుంటున్న నోవహు ఆ కాలములో అందరికీ చెప్పాడు, ఓడ ఎందుకు కట్టుకుంటున్నావు? వర్షం అంటే తెలియదు కదా, భూమి నుండే నీళ్లు మనకు వస్తున్నాయి కదా, ఇక వర్షం ఎక్కడా అంటున్నాడు. అడుగుతున్న వారందరికీ వస్తుంది జల ప్రళయము. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు కొలతలు ఇచ్చాడు, నువ్వు నిర్మించు 3 అంతస్తులుగా అన్నప్పుడు వారు 8 మంది దాదాపు 120 సంవత్సరాలు మరి ఆనాటి ప్రజలకు అవకాశం ఇచ్చాడు. వారు ఆ సమయాన్ని మారు మనసు పొందుటకు సమయం ఇస్తాడు దేవుడు. అయితే ఆ మారు మనసు పొందలేదు కనుక ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత జల ప్రళయం వచ్చినప్పుడు అందరూ నీటిలో మునిగిపోయారు, చనిపోయారు. అదే నినివే పట్టణానికి యోనా గారు వెళ్ళి ఒక్క దినము 3 దినములంత ప్రయాణం కలిగిన ఆ పట్టణంలో ఒక్క దినమే ప్రకటన చేశాడు. నినివే పట్టణస్థులు విని విశ్వసించి ఉపవాసం ఉండి తమ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది తమ పట్టణాన్ని నిలుపుకున్నారు. సహోదరుడా, సహోదరి, నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీకు దేవుడు కోరుకుంటున్నాడు నీ నుంచి మారు మనసు పొందాలని. దానికోసం ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. నువ్వేం చేసినా, నువ్వు ఎలాగున్నా గాని నీకు మేలు చేస్తున్నాడు. దేనికో తెలిసినా నువ్వు మారు మనసు పొందుతావని. మారు మనసు పొందకపోతే శిక్ష ఉంటుంది. జాగ్రత్త.
ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 3వ వచనము, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటున్నారు. దురాశ అండి. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ వల్ల శాపాన్ని తెచ్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఆకాను దురాశ వల్ల తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, దురాశ దుఃఖానికి చేటు. అవును, గెహాజీ కూడా దురాశ. ఆశ అయితే సేవకుని అడిగేవాడు, దేవుణ్ణి అడిగేవాడు. కానీ మనుషుల్ని అడిగి అతడు శాపగ్రస్తుడయ్యాడు, కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. జాగ్రత్త, దురాశ ఉండకూడదు. దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఒక కూలికి 1000 రూపాయలు అనుకోండి, నువ్వు 1500 అడిగావు అనుకోండి, ఇతనికి దురాశ ఉంది అంటారు. కాబట్టి ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నప్పుడు పని లేదు అని అన్న ఒక వ్యక్తికి పనిలో ఉంచుకుంటే ఒక్కరోజే 1500 అడిగాడు. అందువల్ల ఆ పిలిచిన వారు, ఇక నువ్వు రావద్దు, నీకు దురాశ ఉన్నది. జాగ్రత్త, దురుద్దేశముతో అడగటం వల్ల మీరు పొందుకొనలేకపోతున్నారు. అవును, చాలా మంది దురుద్దేశంతో అడుగుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో దురుద్దేశముతో అడిగితే నీకేమీ దొరకదని వాక్యము సెలవిస్తుంది. కనుక దురుద్దేశంతో అడగవద్దు. చివరిగా ఆజ్ఞ 12వ వచనము, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఏమిటయ్యా అంటే 3-4 వచనాలలో, మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. పరిశుద్ధమైన జీవితమే పరలోకానికి నాంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము. యేసేపు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు కనుక అధికారి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. అలాగనే సౌలు మరి దేవుడు మాట మీద తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, దేవుని యందు పరిశుద్ధముగా. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, మన ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మన దైవరాజ్యాన్ని స్వతంత్రించుకొనగలము. దేవుడి ఇట్టి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మేము మారు మనసు పొందాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నావు. మేము మారుతాము తండ్రి. అయ్యా, మా చెడుతనాన్ని మానుకొని నినివే పట్టణస్తులాగా మీరు మారు మనసు పొందుతాము నాయన. మా చెడుతనాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాము తండ్రి. ఈ దినమే నీ సన్నిధికి వస్తున్నాం. నువ్వు సహాయమును దయచేయండి. దురాశతో కాకుండా ప్రభా, పరిశుద్ధమైన జీవితంతో నాయనా మేము అడిగినప్పుడు యేసేపును అధికారి చేశావు నాయన. నిజంగా నీతిమంతుల బిడ్డలను విడిచిపెట్టే దేవుడి కాదు నాయన. వింటున్న బిడ్డలో నాయన వాళ్ళ అవసర అక్కలు తీర్చండి. వాక్యము ద్వారా నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమను తెచ్చుకోమని, ఈ దిన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును.